పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో టకేలా పకేలా, ఈ రోజు మీ ఇద్దరికి నేనొక అద్భుతమైన విషయాన్ని చూపించబోతున్నాను. మాకంటే అద్భుతమైన విషయమా? మీ ఇద్దరికి అది డబుల్ అద్భుతమైన విషయం. దాన్ని చూడగానే మీరిద్దరూ నోళ్లు వెళ్ళబెడతారు. ఈ రోజు ఇక్కడ పాత సినిమా పోస్టర్లు అంటించారు. పాత సినిమాలు నేను ఎక్కువగా చూడను. అలాగా? ఇలా చూడు. అరే, ఇది హ్యాపీ బూత్ ఇయర్ పోస్టర్ కదా. ఇక్కడ చూడు, బూతాలు ఇంకా బూతాలు చేసే అల్లరి పోస్టర్. బాస్, ఇది 200 సంవత్సరాల క్రితం సినిమా. ఇందులో గొప్పతనమే ఉంది. ఈ సినిమాలో హీరో నేనే. భూతాల బాస్, మీరు హీరోగా యాక్ట్ చేశారా? యాక్షన్ హీరోనా? రొమాంటిక్ హీరో? డ్రామా ఆర్టిస్టా? లేదా కామెడీయా? నటుడనేవాడు ఏ నటనైనా చేయగలగాలి. నేను నటించినవన్నీ హిట్సే. నాకు ఎటువంటి పాత్ర ఇచ్చినా సరే అద్దరగొట్టేస్తాను. యాక్షన్, ఎమోషన్, డ్రామా, కామెడీ, ఏదైనా సరే. నేను చూడగానే మీరేనని కనిపెట్టేశాను. నేను కూడా. సరే, మీరెళ్ళి మిగతా పోస్టర్స్ ని చూస్తూ ఉండండి. నేను ఒకసారి థియేటర్ మేనేజర్ ని కలిసి వస్తాను. భూతం బాస్ కి చాలా టాలెంట్ ఉంది కదా పకేలా? అరే, మనలో కూడా టాలెంట్ ఉంది. వెంటనే బయటికి రా పకేలా. ఇప్పుడు నేను నిన్ను కొట్టే దెబ్బలకి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు ఎలా గాలి పీల్చుకోవాలో ఇంకా. ఓ అలాగా. నా దగ్గరే బిల్డప్ ఇస్తావా? జాగ్రత్త పక్కలా, ఎందుకంటే ఇప్పుడు నీ ముందు కెప్టెన్ బూత్ ఉన్నాడు. ఈ స్పైడర్ బూత్ నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నువ్వు అయిపోయావు. ఇక నువ్వు అయిపోయావు పక్కేలా. టకేలా పకేలా, టకేలా పకేలా, మీరిద్దరూ ఎప్పుడు మారతారో తెలియడం లేదు. మారిపోతాం బాస్, త్వరలోనే మారతాం. ముందు ఎవరు పాపం చేశారో చూద్దామా? ముందు ఆ పాపిని పట్టుకుని బుద్ధి చెప్తాం బాస్, ఆ తర్వాత మేం మారతాం. ఏ మూల కూడా నేను వదిలిపెట్టాను. అన్ని చోట్ల కూడా నా పోస్టర్ ని అంటించి తీరతాను. సార్, ఒక్క నిమిషం. హాస్పిటల్ కి వెళ్లే రోడ్ ఎటువైపో చెప్తారా? హాస్పిటల్ ఏంటయ్యా నువ్వు? ఏం అడుగుతున్నావు నువ్వు? హాస్పిటల్ రోడ్డా? హాస్పిటల్ రోడ్డు హాస్పిటల్ పక్కనే కదా ఉంటుంది. ఆ పక్కకే వెళ్ళి అడుగు. వెళ్ళు. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? వెళ్ళు. అందరూ నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదు. అరే, అదేంటి నువ్వు అక్కడ పోస్టర్ ఎందుకు అంటించావు? దాని కింద డైరెక్షన్ ఉంది. మర్యాదగా ఆ పోస్టర్ తీ. అది పోస్టర్ అంటించే చోటు కాదు. అరే ఏంటి మేడం మీరు ఎలా మాట్లాడుతున్నారు? అందరి దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడే కదా నేను పోస్టర్స్ అంటిస్తాను. సైన్ బోర్డులో అంటించకుండా నా నెత్తి మీద అంటించుకుని తిరుగుతానా? చెప్పండి, ఏంటో కొత్తగా మాట్లాడుతున్నారు మీరు. ఇతను చాలా విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు. కామెంట్ చేసింది చాలు, ముందెక్కడి నుంచి వెళ్ళండి. ఇంకాసేపు ఇక్కడే ఉన్నారండి, మీ బండి మీద కూడా పోస్టర్ అంటించేస్తాను. మర్యాదగా వెళ్ళండి. వెళ్ళండి. రోడ్డు ఎటువైపు వెళ్తే అటువైపు మీరు వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు? ఎందుకు ఇలా డాష్ కొట్టావు? వద్దుందా లేదా? ఇది 1 వే అని బోర్డు మీద క్లియర్ గా రాసింది కదా. ఏ మూల కూడా నేను వదిలిపెట్టను.
అన్ని చోట్ల కూడా నా పోస్టర్స్ ని అంటించే తీరుతాను. ఈ ఏరియా అంతా నేను ఫేమస్ అయిపోతాను. నా పేరు చేపు సుల్తాన్. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చాలా పాపం. అవును బాస్, వాడికి తగిన గుణపాఠం చెప్పాలి. డామ్ 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 పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. ఈ రోజు నేను పోస్టర్స్ అంటించడంలో రికార్డులు బద్దలు కొట్టేస్తాను. అన్ని రికార్డులు. ఇంతకు ముందు రికార్డులు బద్దలు కొట్టింది కూడా నేనే. ఏంటిది? ఏంటిది అంటుకోవడం లేదు? గ్లూ ఇంకొంచెం ఎక్కువగా అంటించాలనుకుంటాను. పర్వాలేదు. ఇప్పుడు అంటుకోకుండా ఎలా ఉంటుంది? ఏంటిది? ఏంటిది? ఈ బ్రష్కు ఏమైంది? నేను ఇవాళ సంతోషంగా ఉన్నానా బాస్? ఏంటి ఇలా చేసింది? బ్రష్ మాట్లాడిందా? నేను కింద పడిపోతున్నాను. నువ్వేం భయపడకు మిస్టర్, నేనున్నాను కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడింది? అరే, ఏం జరుగుతుంది? ఎవరు నన్ను ఏదో చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అరే, ఏం జరుగుతుంది? ఇది నా ఫోర్. ఏంటి? ఏం జరుగుతుంది? బ్యాక్ హ్యాండ్. ఇది నా స్మాష్. అరే, ఎవరైనా ఈ పోస్టర్స్ తీయండి. కళ, ఇదంతా కలే. లేదు, ఇది కళ కాదు. ఎక్కడికి సార్ అలా పారిపోతున్నారు? పని పూర్తి చేసుకుని వెళ్ళండి. ఇప్పుడు ఒక్క ఇంచు కూడా వదలకుండా అన్ని చోట్ల పోస్టర్స్ అతికించొద్దు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ప్లీజ్ నన్ను వదలండి. ప్లీజ్. వద్దు.
భూతం కాదు, భూతం బాస్ ని. మరి మేమేమో భూతాల బాస్ అసిస్టెంట్ టకేలా పకేలా. ఏమిటి ఇలా అయిపోయింది? నేను ఎప్పుడు సైన్ బోర్డ్ గా మారిపోయాను. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మీకు నేను ఏం అపకారం చేశాను? ఎక్కడ పడితే అక్కడ నువ్వు పోస్టర్స్ అంటించేస్తూ ఉంటావా? ఏ మాత్రం ఆలోచించకుండా సైన్ బోర్డ్ మీద కూడా అంటించేశావు. ముఖ్యమైన మెసేజ్ ఉన్న దాని మీద, చెట్ల మీద, బళ్ళ మీద కూడా అంటించేశావు. ఇలా చూడండి సార్, నేను నా పని మాత్రమే చేశాను. పని చేయడం మంచి విషయమే, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఓ పని చేయడం అనేది చాలా తప్పని నీకు తెలియదా? నీకు శిక్ష విధిస్తున్నాను. ఇకపై జీవితాంతం నువ్వు ఈ స్టాప్ సైన్ బోర్డ్ లాగే ఉంటావు. వద్దు 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 వద్దు, అలా చేయకండి బాస్, అలా చేయకండి. నేను తప్పు చేసింది నిజమే, కానీ ఇక నేను ఇటువంటి తప్పు చెయ్యను. నిజంగా చెబుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నిజంగా? ప్రామిస్ ప్రామిస్. సరే, ఒకవేళ నువ్వు ఇచ్చిన మాట తప్పావంటే నీకు బుద్ధి చెప్పడానికి వెంటనే ప్రత్యక్షమవుతాం. బాస్ సరే భూతం బాస్, ఇక మీద ఈ విధంగా జరగదు. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. ఇతను మారిపోయాడు. మరి మారాలి కదా. సరే రండి, మీరు కూడా మారుదురు గాని. మేమా? అవును, పైన థియేటర్ లో జరిగింది మర్చిపోయారా? వద్దు బాస్. మర్యాదగా ఇద్దరు అక్కడ ఆగండి, మీరెక్కడికి తప్పించుకోలేరు.